కార్తీక మహాత్మ్యం గురించి జనక మహారాజుకు వశిష్ఠుడు అనేక కథలను ఉదాహరణలుగా చెప్తున్నాడు. మహర్షి, కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం మహిమాన్వితమైనవని అంటారు కదా. కార్తీక దీప మహాత్మ్యాన్ని మీ నోట తెలుసుకోవాలని ఉంది అన్నాడు జనకుడు. రాజా, చెబుతాను విను. కార్తీక మాసంలో శ్రీహరి సన్నిధిలో దీపాన్ని వెలిగించినా, ఇతరులు పెట్టిన దీపం కొడిగట్టిపోకుండా చూసినా సమస్త పాపాలు నశిస్తాయి. కార్తీక దీప మహిమను తెలుసుకోవాలంటే నువ్వు కర్మనిష్ఠుడి కథను తప్పక వినాలి అంటూ ఆ కథను ఇలా చెప్పాడు. కర్మనిష్ఠుడు ఒక యతీశ్వరుడు, పేరుకు తగినవాడు. అరణ్యాలలో సంచరిస్తూ జపతపాదులతో కాలం గడిపేవాడు. ఒకసారి కార్తీక స్నానం కోసం ఆయన సరస్వతీ నదీ తీరానికి వచ్చాడు. సమీపంలో ఆయనకు ధూపదీప నైవేద్యాది సేవలకు నోచుకొని ఒక పురాతన జీర్ణాలయం కనిపించింది. ఏకాంతంగా తపస్సు చేసుకోవడానికి అన్ని విధాలా అనుకూలంగా కనిపించడంతో ఆయన లోపలకు వెళ్ళాడు. అది విష్ణువు ఆలయం. ఆ ఆలయాన్ని వాసయోగ్యంగా మార్చుకుంటే తపస్సుకు ఇంతకంటే అద్భుతమైన చోటు ఉండదనుకున్నాడు. కర్మనిష్ఠుడు ఆలయంలో పేరుకుపోయిన దుమ్మును ధూళిని తుడిచి శుభ్రం చేశాడు. నది నుంచి నీరు తెచ్చి ఆ నీటితో కడిగాడు. సమీపంలోని గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి నూనెను, ప్రమిదలను తెచ్చి ఆలయంలో 12 దీపాలను వెలిగించి శ్రీహరికి సమర్పించాడు. తర్వాత ఆయన అక్కడే తపోనిష్టలో కూర్చున్నాడు. ప్రతిరోజు ఆయనకు ఇదే దినచర్యగా ఉండేది. కార్తీక శుక్ల ద్వాదశి రోజున కర్మనిష్ఠుడు యథాప్రకారం ఆలయంలో దీపాలను వెలిగించి తపోనిష్టలో కూర్చున్నాడు. రాత్రివేళ ఒక ఎలుక ఆహారం కోసం వెతుకులాడుతూ ఆలయంలోకి వచ్చింది. మంట తక్కువగా ఉన్న ఒక దీపం దగ్గరకు చేరి నెమ్మదిగా ప్రమిదలోని నూనెను తాగింది. అందులోని వత్తిని కూడా తినడానికి లాగింది. ఆ ప్రయత్నంలో వత్తి కాస్త పైకి జరిగింది. పక్కనే వెలుగుతున్న దీపపు మంట అంటుకొని ఆరిపోయిన ఆ దీపపు వత్తి వెలిగింది. ఆకలి తీరని ఆ ఎలుక వెలుగుతున్న ప్రమిదలో నూనెను తాగడానికి ప్రయత్నించింది. వెలుగు ఎక్కువగా ఉన్నందున నూనె బాగా వేడిగా ఉండటంతో అది తన ప్రయత్నాన్ని విరమించుకుంది. అలసి సొలసిన ఆ ఎలుక ఆకలి తీరక ఆ రాత్రి ఆలయంలోనే ప్రాణాలు విడిచింది. పూర్వపుణ్యవశాన ఎలుక శరీరం అంతర్ధానమై దివ్య పురుష దేహం వచ్చింది. తపస్సమాధిలో ఉన్న కర్మనిష్ఠుడు అప్పుడే సమాధి స్థితి నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచాడు. ఎదుటనే దివ్య పురుషుడు కనిపించాడు. నాయనా, నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు కర్మనిష్ఠుడు. మునివర్య, నేను ఎలుకను. ఆకలికి అలమటిస్తూ ఆహారం కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. కొద్ది గడియల కిందట ఇక్కడే మరణించాను. మరణం తరువాత నాకీ మానవ దేహం వచ్చింది. ఇది ఏ పూర్వపుణ్యం వల్ల వచ్చిందో నాకు తెలియదు. అలాగే ఏ పూర్వపాపం వల్ల నాకు ఎలుక జన్మ వచ్చిందో అది కూడా తెలీదు. తపోనిష్ట కొనసాగిస్తున్న మీరు సర్వజ్ఞునిలా కనిపిస్తున్నారు. నా గత జన్మ వృత్తాంతాలను మీరే చెప్పగలరు. నేను మీకు సేవకుడునై ఉండగలను అన్నాడు ఆ దివ్య పురుషుడు. కర్మనిష్ఠుడు కొద్దిసేపు కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో అంతా తెలుసుకొని, నువ్వు గత జన్మలో ఒక బ్రాహ్మణుడివి. స్నాన సంధ్యలను విడిచి నిషిద్ధ దినాలలో రాత్రింబగళ్ళు భోజనం చేసేవాడివి. సదాచారాలను పాటించేవారిని అవహేళన చేసేవాడివి. నీ భార్యకు సహాయంగా ఒక దాసిని నియమించి ఆమెతో కూడా సంబంధం పెట్టుకున్నావు.
పేరాశతో ధనమే పరమావధిగా జీవించావు. ధనం కోసం నానా పాపాలు చేశావు. పాపకృత్యాలతో ఆర్జించిన ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగించక భూమిలో పాతిపెట్టావు. చివరకు ఆయుష్షు నశించి మరణించావు. పాపాలకు పర్యవసానంగా నరకంలో ఏళ్ల తరబడి నానా బాధలను అనుభవించావు. కర్మశేషం మిగిలి ఉండటం వల్ల ఎలుక జన్మనెత్తి భూమి మీద తిరిగి పుట్టావు. ఆహారాన్వేషణలో ఈ ఆలయానికి చేరుకున్నావు. దేవద్రవ్యాన్ని హరిస్తూ నేను పెట్టిన దీపంలోని తైలాన్ని తాగావు. దైవవశాన నేను పెట్టిన దీపం రాత్రి కొడిగట్టింది. నీ చర్య వల్ల ఆ దీపం తిరిగి వెలిగింది. ఆ పుణ్యం వల్లనే నీకు ఈ మానవ రూపం లభించింది అని చెప్పాడు. తన గతజన్మ వృత్తాంతాన్ని ఎరుకపర్చిన కర్మనిష్ఠుడికి దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. త్రయోదశి, చతుర్దశి పూర్ణిమ దినాలలో ఆలయంలోనే ఉంటూ సరస్వతీ నదిలో స్నాన సంధ్యలను ఆచరిస్తూ గడిపాడు. ఆ మహిమ వల్ల జ్ఞాన సంపన్నుడై ప్రతి ఏటా కార్తీక మాసంలో కార్తీక వ్రతం ఆచరిస్తూ జీవించాడు. ఆయుష్ తీరిన తరువాత కైవల్యాన్ని పొందాడు. అందువల్ల కార్తీక మాసంలో నిత్యం స్నాన ధ్యానాదులు ఆచరించి శ్రీహరిని పూజించి దీపారాధన చేసేవారు శ్రీహరికి ప్రీతిపాత్రులై దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు అని జనకుడికి వశిష్ఠుడు చెప్పాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.